హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు బ్లౌజెస్కి హుక్స్ అండ్ కాజాలు సింపుల్గా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను కాబట్టి సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని 4 స్టాండ్స్ నీడిల్కి దారం ఎక్కించుకున్నాను. సో నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా హుక్స్ ఫింగర్తో ఇలా పెట్టుకొని దానికి హోల్ వస్తుంది కదా, ఆ హోల్లో ఇంచి దారాన్ని తీసుకుంటా ఉంటే ఇలా లూప్ లాగా వస్తుంది కదా, ఆ లూప్లో ఇంచి మనం నీడిల్ని ఎక్కించుకోవాలి. సో అక్కడ ఒక టాకా పడిపోతుంది, అప్పుడు అది కదలకుండా ఉంటుంది. సో నెక్స్ట్ అదేవిధంగా క్లాత్లో ఇంచి హుక్స్ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లోకి దారాన్ని ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ లూప్ వస్తుంది కదా, ఆ లూప్లో ఇంచి థ్రెడ్ని తీసుకోవాలి. సో ఈ విధంగా ఇలా దానికి లాక్ లాగా పడిపోతుంది, అంటే హుక్స్ పక్కకు కదలకుండా ఉంటుంది. సో ఈ విధంగా 3 టైమ్స్ చేసుకోవాలి టాకాలు. సో ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము హుక్స్కి బ్యాక్ సైడ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్లోకి మనం నీడిల్ని ఎక్కించుకోవాలి. ఈ వైపు కదలకుండా ఇలా ఫింగర్తో పట్టుకోవాలి. సో నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో హుక్స్ బ్యాక్ సైడ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ దగ్గరికి మనం నీడిల్ని తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ కూడా హుక్స్ కింది నుంచి క్లాత్ ఉంటుంది కదా, హుక్స్కి బ్యాక్ సైడ్ క్లాత్, ఆ బ్యాక్ సైడ్ క్లాత్లో నుంచి సూదిని ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని మనం ఇలా లాగేటప్పుడు ఇలా చూడండి, ఇలా లూప్ వస్తుంది కదా, ఆ లూప్ని హుక్స్కి కిందికి హుక్స్లోకి పోనివ్వాలి, హుక్స్ లోపలికి పోనివ్వాలి. సో చూడండి కదలకుండా ఉంది. సో హుక్స్ లోపలికి వెళ్ళిపోయింది చూడండి, కిందికి కాదు లోపలికి వెళ్ళిపోయింది, అంటే హుక్ కదలకుండా ఉంటుంది. సో మళ్ళీ అదే విధంగా కూడా ఇప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. దారం ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చిన తర్వాత ఉంటుంది కదా, సో ఆ విధంగా మనం హుక్కు కిందకి దారాన్ని పంపించుకోవాలి. సో అలా కదలకుండా హుక్కు అదే కదలకుండా ఉంటుంది. సో ఈ లూప్ ఉంటుంది కదా, ఆ లూప్ని హుక్కు కిందికి వెళ్ళనివ్వాలి, హుక్కు కదలకుండా ఉంటుంది. సో ఇది కూడా ఒక 4 టైమ్స్ వేసుకోవాలండి. అలా వేసుకుంటే అంటే హుక్కు కదలకుండా ఉంటుంది. మనం ఎప్పుడైనా, ఇది మా పాపది బ్లౌజు, సో మనం ఎప్పుడైనా గట్టిగా పెట్టినా కూడా హుక్కు ఊడిపోకుండా ఉంటుంది. ఇలా 4 టైమ్స్ వేసుకుంటే నాట్ని. సో ఈ విధంగా వేసుకోవాలి, అలా రానివ్వాలి, హుక్కు లోపలికి వెళ్ళిపోతుంది. సో హుక్కు కదలకుండా ఉంటుంది. సో మళ్ళీ అక్కడ నుంచి ఇంకో హోల్ ఉంది కదా హుక్స్కి ఇటు సైడ్, ఆ హోల్లోకి రానివ్వాలి ఈ నీడిల్ని. అలా రానిచ్చి మనం అవతల సైడ్ హోల్కి ఎలా రానిచ్చామో హుక్కుకి యువతల సైడ్ కూడా అదే విధంగా రాని, క్లాత్లో ఇంచి హుక్కుకి హోల్ ఉంది కదా, ఆ హోల్లోకి నీడిల్ని రానిచ్చి ఇక్కడ ఒక లూప్ వస్తుంది కదా, ఆ లూప్లో ఇంచి దారాన్ని బయటికి తీయాలి. సో ఇదే విధంగా ఒక 3 టైమ్స్ రానిచ్చుకోవాలి. ఇలా లూప్ వస్తుంది కదా, ఆ లూప్తో దాన్ని క్లోజ్ అయ్యే విధంగా, సో దానికి లాక్ అవుతుంది అండి పక్కకి అనే హుక్కు కదలకుండా. సో ఈ విధంగా హోల్లో ఇంచి రానిచ్చేసి లూప్లో ఇంచి ఎక్కించుకోవాలి. సో లాక్ పడిపోయింది. సో ఇప్పుడు మనము ఫైనల్గా నాటు వేసుకుందాము హుక్కుకి, అంటే ఇంకా సరిపోతుందండి. ఈ విధంగా 3 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది. సో నీడిల్ని ఈ విధంగా నీడిల్కి దారాన్ని ఈ విధంగా 4 టైమ్స్ చుట్టుకోవాలి. సో ఆ విధంగా చుడితే దానికి ముడి పడిపోతుంది. ఆ ముడి వల్ల మనకి హుక్కు ఈజీగా పోకుండా ఉంటుంది. సో లాక్ పడుతుంది దానికి. సో చూడండి ఈ విధంగా ఎంత సింపుల్గా హుక్కు కుట్టుకోవచ్చో మనమే. సో నేను ఇంకో హుక్స్ కూడా కుట్టాను, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు కాజాలను ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. సో మనం కరెక్ట్గా పాయింట్అవుట్ చేసుకోవాలి, అంటే హుక్స్కి అటు సైడ్ ఏదుందో ఇది ఇక్కడ కూడా అదేవిధంగా మార్కింగ్ చేసుకొని, ఇక్కడ కూడా నేను 4 స్టాండ్స్ తీసుకున్న థ్రెడ్ని తీసుకొని కింది నుంచి నీడిల్ని పైకి లాగాను. పైకి లాగించి ఒక 1/2 ఇంచు వరకు దారాన్ని ఈ విధంగా ఎక్కించుకోవాలి. కొద్దిగా క్లాత్ తీసుకొని ఈ విధంగా తీసుకోవాలి, దారాన్ని ఒక 3 టైమ్స్ తీసుకోవాలి. సో చూడండి ఈ విధంగా 3 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి అంతా ఇట్లా అనుకోవాలి, ఇట్లా అనుకుంటే అంటే మన క్లాత్కి ఏమన్నా ఉందేమో అనేసి దారాన్ని మొత్తం 3 టైమ్స్ అనుకున్నాం కదా, ఆ దారంలో ఇంచి నీడిల్ని పోనివ్వాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇలా అనుకొని ఇలా దారాన్ని పైకి తీస్తే లూప్ పడిపోతుంది కదా, లూప్ లాగా వస్తుంది కదా, ఆ లూపు ఆ 3 స్టాండ్స్కి వస్తుంది. అప్పుడు కాజా నీట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా రావాలి. మీరు వీడియోని క్లియర్గా చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎలా కుడుతున్నానో.
మన రైట్ సైడ్కి దారాన్ని ఉంచుకోవాలి. దారాన్ని ఉంచుకొని ఈ విధంగా నీడిల్లో ఎక్కించినామంటే ఇటు సైడ్ ఇలా అనాలి. నీడిల్కి ఇలా అంటే చూడండి అలా పడిపోతుంది. సో ఈ విధంగా ఎండింగ్ వరకు అలానే అనుకోవాలి. సో ఇలా ఎండింగ్ వరకు వేసిన తర్వాత ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తాను చూడండి. సో చూడండి కాజా అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను నీడిల్ని కింది దించుతున్నాను. దించేసి వెనకల నాటు వేసుకుంటున్నాను, అంటే ఊడిపోకుండా. సో ఫస్ట్ ఒకసారి ఇలా వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం వచ్చేసరికి నీడిల్కి చుట్టూ థ్రెడ్స్ని ఒక 4 టైమ్స్ అంటున్నాను. ఇలా వేస్తే కనుక స్ట్రాంగ్గా ఉంటుంది, ముడి పోకుండా. సో ఈజీగా రెడీ అయిపోయింది కదా. సో ఇలాగ ఉక్సులు కాజాలు చూపిస్తున్నాను కదా. సో మా బాబుది యూనిఫామ్కి షర్టు బటన్ పోయింది అనేసి అది కూడా చూపిస్తున్నాను. కుర్తా మీకు కూడా, అంటే ఇది స్టిచ్ చేస్తూ ఒకసారి మీకు కూడా తెలుస్తుంది కదా అనేసి. సో బటన్ ఉంటుంది కదా, నేను ఇక్కడ కూడా 4 స్టాండ్స్ తీసుకున్నాను. నీడిల్ని బటన్ని కరెక్ట్గా పెట్టుకొని బటన్కి 4 హోల్స్ వస్తాయి కదా. ఒక హోల్లోంచి దారాన్ని పైకి లాగాను, ఇంకో హోల్ దానికి స్ట్రైట్గా ఉంటుంది కదండి, ఆ హోల్లోంచి దారాన్ని ఇలా కిందికి దించుతున్నాను. అంటే మనం బటన్ని చాలా పట్టుకోవాలంటే దాని పొజిషన్ రాంగ్గా లేకుండా కరెక్ట్గా ఉండేటట్టు. సో ఈ హోల్లో ఇంచి దారాన్ని పైకి లాగి అండ్ దాని పక్క హోల్లో ఇంచి కిందికి తీసుకోవాలి నీడిల్ని. అంతేనండి, చాలా సింపుల్గా మనం బటన్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కిందికి దించాలి నీడిల్ని. ఇలా 3 to 4 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కిందికి దించాలి నీడిల్ని. అంతేనండి, చాలా సింపుల్. మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా కూడా. సో ఇప్పుడు పక్క ఉన్న హోల్ నుంచి రానిస్తున్నాను నీడిల్ని. ఇలా రానిచ్చి దానికి స్ట్రైట్గా ఇంకో హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి ఇలా కింద దించుతున్నాయి. ఇటువైపు కూడా ఒక 3 to 4 టైమ్స్. అంటే కొన్ని బటన్స్ హోల్స్ చిన్నగా ఉంటాయి, కొన్ని బటన్స్ హోల్స్ పెద్దగా ఉంటాయి. సో దీనికి పెద్దగా ఉంది కదా, నాకు 4 టైమ్స్ వెళ్తుంది నీడిల్లో. యాక్చువల్గా అయితే ఒక 3 టైమ్స్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా కుట్టుకోవాలి బటన్ని కూడా. చూడండి చాలా సింపుల్గా కూడా మనము బటన్ని స్టిచ్ చేసుకోవచ్చు. సో వెనకాల నాటు వేస్తున్నాను. సో ఇందాక బ్లౌజ్కి వేసాను కదా, సో అదేవిధంగా నాటు వేస్తున్నా ఇక్కడ కూడా. సో ఫస్ట్ ఇలా ఒక నాటు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా క్లాత్కి నీడిల్ని ఎక్కించేసి ఇలా నీడిల్ చుట్టూ 4 టైమ్స్ ఇలా చుడుతున్నాను థ్రెడ్ని. సో ఇలా వేస్తే కనుక స్ట్రాంగ్గా ఉంటుంది ముడి. సో ముడి లూజ్ అయిపోతేనే కదా మనకు ఉక్సులు అందుకు పోయేది. సో అంతేనండి, చాలా సింపుల్గా మనము స్టిచ్ చేసుకోవచ్చు హుక్స్ని, కాజాలని అండ్ బటన్స్ని. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని. బై ఫ్రెండ్స్.